ఫ్రెండ్స్, నా ముందు పల్సర్ N150 ఓల్డ్ వెహికల్ అయితే ఉంది. 2024లో ఈ బైక్లో కొన్ని కొత్త చేంజెస్ చేసి లాంచ్ అయితే చేశారు. ఈ వీడియోలో ఆ చేంజెస్ ఏంటో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ బైక్ మీద మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఈ బైక్ లో లెఫ్ట్ సైడ్ స్విచ్ కిట్ లో M బటన్ అయితే యాడ్ అయితే చేశారు. ఈ స్విచ్ అనేది కన్సోల్ ఆపరేట్ చేయడానికి యూస్ఫుల్ అయితే అవుతుంది. ఓల్డ్ పల్సర్ N50లో ఈ బటన్ అనేది ఉండదు. సో ఇది ఒక చేంజ్ అయితే జరిగింది కొత్త N150లో. రైట్ సైడ్ స్విచ్ కిట్ లో ఎటువంటి చేంజ్ అయితే జరగలేదు. రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. కింద ఎంటీ స్పేస్ అయితే ఉంది. ఇంకా కింద అయితే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఈ N150లో జరిగిన మేజర్ చేంజ్ కన్సోల్. ఓల్డ్ కన్సోల్ అయితే సెమీ డిజిటల్ అయితే ఉంటుంది. కొత్త N150లో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ కొత్త కన్సోల్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంది. ఓల్డ్ కన్సోల్ అయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉండదు. కానీ ఓల్డ్ కన్సోల్ అయితే విజిబిలిటీ చాలా బాగుంటుంది. కొత్త కన్సోల్ విజిబిలిటీ అయితే అంతగా బాగోదు. సో ఈ N150లో మేజర్ అప్డేట్ అంటే ఈ కన్సోలే. హెడ్ లైట్ వైజ్ ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. సేమ్ DRL, సేమ్ లుక్ అండ్ సేమ్ LED హెడ్ లైట్ అయితే ఉంది. అలానే సిగ్నల్ లైట్స్ లో కూడా ఎటువంటి అప్డేట్ అయితే జరగలేదు. సేమ్ బల్బ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. వీటిని LEDకి అప్డేట్ చేస్తే చాలా బాగుండేది. అలానే బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. సేమ్ టైల్ లైట్ అయితే ఉంది. సో లైటింగ్ డిపార్ట్మెంట్ వైజ్ ఓల్డ్ వెహికల్, న్యూ వెహికల్ అయితే సేమ్ అయితే ఉన్నాయి. ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. టైర్స్ వైజ్ ఎటువంటి చేంజ్ అయితే జరగలేదు. కొత్త వెహికల్ లో కూడా బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. టైర్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. అలానే ఫ్రంట్ 90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. కొత్త వెహికల్ కి పాత వెహికల్ కి టైర్స్ డిపార్ట్మెంట్ లో అసలు ఏం చేంజెస్ అయితే జరగలేదు. సేమ్ అయితే ఉన్నాయి. అలానే బ్రేక్స్ వైజ్ ఫ్రంట్ లో 260mm డిస్క్ అయితే ఉంది. సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. న్యూ వెహికల్ లో కూడా ఫ్రంట్ సైడ్ చేంజెస్ అయితే జరగలేదు. ఈ బైక్ అయితే సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ అనే 2 వేరియంట్స్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. సింగిల్ డిస్క్ లో బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. RLP సెన్సార్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్. సో బ్రేక్స్ వైజ్ ఎటువంటి చేంజెస్ జరగలేదు. అలానే ఇంజిన్ లో కూడా కొత్త చేంజెస్ అయితే ఏమీ లేవు. 149cc కెపాసిటీ అయితే ఉంటుంది. 14 bhp పవర్ ను, 13 Nm టార్క్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2 వాల్వ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది. కిక్ స్టార్ట్ ఉంది. అలానే సెంటర్ స్టాండ్ కూడా వెహికల్ అయితే ఉంది. సో ఇంజిన్ వైజ్ ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు ఈ వెహికల్ లో. అలానే ఈ బైక్ 45+ మైలేజ్ అయితే ఇస్తుంది. ఈ వెహికల్ లో సస్పెన్షన్ వైజ్ కూడా ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. సేమ్ కొత్త వెహికల్ లో కూడా 31mm టెలిస్కోప్ ఫోక్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫోక్స్ అనేవి చూడటానికి సన్నగానే ఉన్నాయి. అలానే బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్ కి తగ్గట్టు. సో కొత్త వెహికల్ కి పాత వెహికల్ కి సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. 2 వెహికల్స్ అయితే సేమ్ అయితే ఉన్నాయి. అలానే 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సేమ్ ట్యాంక్ డైమెన్షన్స్ అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది కొత్త వెహికల్ లో కూడా. అలానే సేమ్ సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. కంఫర్టబుల్ గ్యాబ్ రైల్ అయితే ఉంటుంది. ఫ్యామిలీస్ కి వెహికల్ అనేది పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంటుంది. బోత్ పిలియన్ కి, రైడర్ కి కంఫర్ట్ అయితే ఉంటుంది డ్రైవింగ్ లో. అలానే ఈ బైక్ సీట్ హైట్ 790mm అయితే ఉంది. ఈ వెహికల్ కర్బో వెయిట్ టోటల్ గా 145 kgs అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165mm అయితే ఉంది. సో ఈ N150 అనేది గుడ్ లుకింగ్ తో, తక్కువ మెయింటెనెన్స్ తో వెహికల్ అయితే ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. ఈ వైట్ గ్రాఫిక్స్ ఈ వెహికల్ అనేది చూడటానికి చాలా బాగుంది. రియాలిటీలో బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ కలర్ అయితే అట్రాక్టివ్ గా అయితే ఉంది. సో కొత్త వెహికల్ అనేది లాంచ్ అయింది కాబట్టి ఈ ఓల్డ్ వెహికల్స్ ని కొంచెం తక్కువ ప్రైస్ కి సేల్ అయితే చేస్తారు. సో మీరు బెటర్ అప్డేట్ అయిన వెహికల్స్ నే తీసుకోండి. సో లేటెస్ట్ N150లో మేజర్ అప్డేట్ ఏంటంటే కన్సోల్ అయితే అప్డేట్ అయితే చేశారు. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇదే అనమాట మేజర్ అప్డేట్. సో ఈ వెహికల్ నాకు రివ్యూ కోసం విజయవాడ వరుణ్ మోటార్స్ ఆటో నగర్ బ్రాంచ్ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. మీకు ఏమైనా వెహికల్స్ కావాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.